బియ్యం నానబెట్టే పని లేకుండా, రుబ్బుకునే పని లేకుండా, నైట్ అంతా పులువు పెట్టే పని లేకుండా అప్పటికప్పుడే కలుపుకొని వేసుకునే ఇన్స్టెంట్ మసాలా దోశ అండి ఇది. టేస్ట్ లో మాత్రం మసాలా దోశ లాగా అమోఘంగా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఇన్స్టెంట్ మసాలా దోశ చేస్తున్నామండి. మీరు బిజీగా ఉన్నప్పుడు ఇంట్లో ఇవన్నీ ఉన్నట్లయితే అప్పటికప్పుడే కలుపుకొని దోశ వేసుకునేయచ్చండి. కేవలం 10 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా కలుపుతానే ఇలా దోశ వేసుకోవచ్చండి. ఈ దోశ కూడా మన మసాలా దోశ ఎలా వస్తుందో అలానే ఉంటుందండి. కొద్దిగా కారం, ఆలుగడ్డ పళ్ళెం చేసుకున్నామంటే ఇంట్లోనే ఇన్స్టెంట్ మసాలా దోశ రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇన్స్టెంట్ దోశకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను ఇక్కడ కప్పుల మెజర్మెంట్ చెప్తున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి. ఇదే మెజర్మెంట్ యూస్ చేసినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. 1 కప్పు బియ్యం పిండి అండి. నేను ఇంట్లోనే పొడి కొట్టానండి. కడిగి ఎండకు పోసి ఇలా పౌడర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా దోశలకు యూస్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు పెరుగు, అలాగే ఈ కప్పు మెజర్మెంట్ అండి. ఈ కప్పులో సగం ఉప్మా రవ్వ అండి. మామూలుగా మనం ఉప్మా చేస్తాం కదండి రవ్వ, ఆ రవ్వ తీసుకున్నానండి. అలాగే ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి అండి. ఈ శనగపిండి వేసేదాని వల్ల దోశ అనేది కలరు వస్తుంది, అలాగే క్రిస్పీగా వస్తుందండి. ఈ ఇన్స్టెంట్ దోశకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దానికి ముందు మనం ఉర్లగడ్డ తాలింపు, కారం చేసుకుందామండి. ఈ 2 చేసినాక మళ్ళీ పిండి పట్టించుకున్నామంటే ఒకేసారి దోశ వేసుకోవచ్చండి. ముందు ఆలు పల్యానికి ఆలుగడ్డ ఉడకపెట్టుకుందామండి. ఇలా కట్ చేసి వేసినామంటే త్వరగా ఉడుకుతుందండి. కాబట్టి ఇలా కట్ చేసి వేస్తున్నాను. మీరు పెద్దగా అంటే కొంచెం 4 భాగాలు చేసుకోండి, మీడియంగా ఉంటే 3 భాగాలు చేసుకోండి, లేదా 2 భాగాలు చేసుకోండి. ఫాస్ట్లో ఉడికిపోతుందండి 1 విజిల్ పెట్టినామంటే. ఉర్లగడ్డ మునిగేంత నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఆ లోపల మనం కారం చేసుకుందాం. కారం కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మన ఎర్ర కారంకి కావాల్సిన పదార్థాలు అండి. కాశ్మీర్ మిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. 1 తెల్లగడ్డ, ఎర్రగడ్డలు ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజ్ వేసినా మిక్సీకి వేస్తాం కదా, మెదిగిపోతుంది. అలాగే కొద్దిగా జీలకర్ర. చాలా మంది కారం చేస్తే చింతపండు వేయరండి, నేను కొద్దిగా వేస్తాను. ఈ కారానికి ఆ చింతపండు వేసేదాని వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇంకొకటి అండి, ఏమక్క మీరు ఎర్రగడ్డలు కూడా ఎక్కువ తీసుకున్నాను చాలా మందికి డౌట్ రావచ్చండి. మనం చేస్తా అనేది కారం కదా, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు బాగా వేసినట్లయితే ఘాట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోండి. ఇంకొకటి అండి, పప్పులంతా వేయించి కూడా కారం చేస్తారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇది మన బిజీ పీపుల్కి ఫాస్ట్గా అయిపోయే కారం ఇది. ఇలా అల్చేసి మిరపకాయలు వేస్తున్నాను. తెల్లగడ్డలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, అలాగే చింతపండు, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మీరు నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎర్రగడ్డలో తేమ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, నీళ్ళు ఏమి వేయలేదు, ఇంత మెత్తగా వచ్చింది. కొంచెం నీళ్ళు వేస్తున్నాను. మనకి ఇంకొంచెం మెదిగితే బాగుంటుంది కారం అనేది. మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం గుంటూరు మిరపకాయలు వేసుకోండి, ఒక 4. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి, అప్పుడే మనకు బాగుంటుంది దోశకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఉర్లగడ్డ తాలింపు చేసుకుందాం. చూడండి, ఉర్లగడ్డ పెట్టాం కదా, కుక్కర్ విజిల్ వచ్చి ప్రెజర్ కూడా పోయిందండి. ఉర్లగడ్డ చూసారా బాగా ఉడికింది, తొక్క కానీ వచ్చేసింది చూసారా. ఉర్లగడ్డ కూడా తొక్క తీసుకునేసి మనం తాలింపు చేసుకునేద్దామండి. ఉర్లగడ్డ అనేది బాగా ఉడికితే ఇలా వస్తుందండి తొక్క అనేది. కొంచెం ఉడకకపోయింది అనుకో లోపల గట్టిగా ఉంటుంది, తాలింపు కూడా అంత బాగుండదండి. కాబట్టి ఉర్లగడ్డ మీరు కరెక్ట్గా 1 విజిల్ పెట్టినట్లయితే సరిపోతుందండి. ఒక్కొక్కసారి కుక్కర్లో ఉడకదండి, కాబట్టి ఇంకొక విజిల్ పెట్టుకోండి. 2 విజిల్ పెట్టినట్లయితే కరెక్ట్గా ఉడుకుతుంది. ఒక్కొక్క ఉర్లగడ్డ 1 విజిల్కే ఉడుకుతుందండి. చూసి ఇలా ఉడకపెట్టుకున్నట్లయితే మన తాలింపు టేస్ట్గా వస్తుందండి. పొట్టు ఒలుచుకునేసినామండి, తాలింపుకి ఇలా నలుపుకుందామండి. ఎక్కువ కూడా పిండిగా నలపద్దండి, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఇలా నలుపుకోండి. తాలింపు కొద్దిగా ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, ఇందులోనే కొద్దిగా శనగపప్పు. శనగపప్పు కూడా మంచిగా వేయించుకోవాలండి, అలానే పెట్టినట్లయితే మాడిపోతుంది. ఇలా కలుపుకున్నామంటే కరెక్ట్గా వేగుతుంది. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. మీరు ఎర్రగడ్డలు ఇలా తాలింపుకైతే ఇలానే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బాగా వేయించుకోవాలండి ఎర్రగడ్డలు అనేది, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. చూడండి, ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఉర్లగడ్డ వేసుకునేద్దాం.
ఇప్పుడు దీనికి రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. మనకి ఇలా పొడి పొడిగా ఉంటే మసాలా దోశకి బాగుండదండి, కొంచెం ముద్దుగా ఉండాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఎక్కువ వేయద్దండి, కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇంకొకటి అండి, నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయలేదు, అలాగే అల్లం తురిమి వేస్తారండి, అది వేయలేదండి. మీకు కావాలంటే అల్లం అనేది తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఉర్లగడ్డ వేసినాక ఇలా వేడెక్కాలండి, అప్పుడే మనకు చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. ఒక 3-4 డ్రాపులు వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ వేయొద్దండి. ఇది వేసే దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. అంతే అండి, మన ఉర్లగడ్డ తాలింపు కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపేస్తాము. అంతే అండి, మన ఉర్లగడ్డ తాలింపు కూడా అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. మన కారము రెడీ అయిపోయింది, ఉర్లగడ్డ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశల పిండి రెడీ చేసుకుని అప్పటికప్పుడే దోశలు వేసుకునేయచ్చండి. వీటినంతా మనం మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఇదే కప్పులో ఇంకా అరకప్పు నీళ్ళు వేస్తున్నానండి. కలిపేటప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు మెత్తగా రుబ్బుకునేద్దాం మనము. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. మన దోశకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా. ఇట్లా చూసినట్లయితే మనకు కొంచెం మెత్తగా అవ్వాలండి, అప్పుడే మనకు దోశ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకునేసి, ఇంత గట్టిగా ఉంటే కూడా మనకు దోశ అనేది బాగా రాదండి, ఇంకొద్దిగా నీళ్ళు వేస్తాము. ఇప్పుడు మనం ముందుగా అరకప్పు నీళ్ళు వేసామండి, మళ్ళీ 1 కప్పు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. మనం ఎత్తుకున్న పిండికి కరెక్ట్గా 1.5 కప్పు నీళ్ళు వేస్తే సరిపోతుందండి. పెరుగు లేకుండా 1.5 కప్పు నీళ్ళు అండి. మీకు ఇంకా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు తగ్గించుకోండి. చూడండి, మన దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో, ఎంత చిక్కగా కలుపుతామో అలానే ఉండాలండి. చాలా పలసగా ఉన్నా కానీ దోశ అనేది బాగా రాదు. ఇందులో కొద్దిగా వంట సోడా వేద్దాం. చూడండి, చిటికిడి చాలండి, ఎందుకంటే మనం పులువు పెట్టలేదు కదా పిండి అనేది, కాబట్టి కొద్దిగా వేసాను. మీ దగ్గర ఈనో ఉంటే ఈనో కానీ వేసుకోండి, సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. అంతే అండి, పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఈ పిండి 10-15 నిమిషాలు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా కలుపుకుంటేనే దోశ వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది దోశ. అంతే అండి, ఇప్పుడు దోశ వేసుకునేద్దాము. పెనం అనేది బాగా వేడెక్కిందండి. వేడెక్కినాక ఇలా నీళ్ళు చల్లుకోండి. నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇలా బాగా దుద్దేయాలండి. పెనం మీద ఇలా స్ప్రెడ్ చేస్తేనే బాగా వస్తుంది దోశ అనేది. ఎక్కువ ఉడుకున్నా కానీ దోశ రాదండి, కాబట్టి చన్నీళ్ళు వేసేదానివల్ల కొంచెం పెనం అనేది చల్లబడుతుంది. నేను ఇక్కడ చిన్న గట్టి తీసుకున్నానండి, చిన్న దోశ వస్తుంది. అదే మీకు పెద్ద దోశ కావాలంటే ఇందులోనే 2 గరిటెలు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. చూడండి, ఇలా మధ్యలో వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారా, మన నార్మల్ దోశ ఎలా వస్తుందో అలానే వస్తుందండి. ముందుగా నేను ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మీరు ఆయిల్ అయినా వేసుకోండి, నెయ్యి అయినా వేసుకోండి. ఈ దోశ అనేది 2 పక్కల కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఒకే పక్క సరిపోతుంది. చూడండి, ఊరికి అలా అంటేనే దోశ వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ. ఇంకొకటండి, మన కలర్ వచ్చేకి ఇక్కడ చక్కెర కానీ వేయలేదండి, రంగు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లో పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు చల్లుకుందామండి. మీరు ప్రతి దోశ తీసినప్పుడంతా నీళ్ళు చల్లుకుంటేనే అండి పెనం అనేది వేడి తగ్గుతుంది, దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఉల్లిగడ్డ ఎత్తుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి తీసుకొని దోశ వేసుకుందాము. మీకు ఇంకొంచెం పెద్ద దోశ కావాలంటే ఇంకొంచెం పిండి వేసుకోండి. చూసారా, మనం స్ప్రెడ్ చేసే ముందరికి పోతానే ఉంటుందండి. మీరు పిండి అనేది ఎక్కువ తీసుకోవాలంతే. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. ఇక్కడ నేను గుంటూరు మిరపకాయలు వేయలేదు కాబట్టి కారం అనేది తక్కువే ఉంటుంది కదా, కాశ్మీర్ మిరపకాయలు, అందుకే కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. మీరే చూస్తారు కదండి, ఈ దోశ అనేది మసాలా దోశ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ పల్యం పెట్టుకుందాము. మనకి ఎంత కావాలో అంత చూసి పెట్టుకోండి.
దోశ అనేది బాగా కాలినాక తీసుకోవాలండి, ఎందుకంటే రెండో సైడ్ కూడా మనం కాల్చుకోం కదా. ఈ దోశ అనేది పేపర్ లాగా వచ్చేదాని వల్ల ఒక సైడే కాలుస్తామండి. కాబట్టి బాగా కాలినాక తీస్తే క్రిస్పీగా ఉంటుంది, అలాగే కలర్ కూడా మంచిగా వస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి సైడ్ ఇంకా తీస్తున్నాను. దోశ అనేది బాగా కాలిందండి. ఇలానే ఇంకొక దోశ వేసుకుందాము. సేమ్ దోశకి నీళ్ళు చల్లుకోండి, అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటండి, పెనంకి చాలామంది దోశ అతుక్కుంటుందనేసి అంటారు కదండి, ఎందుకంటే మనకు పెనం చాలా వేడి ఉండేదాని వల్ల దోశ అనేది అతుక్కుంటుందండి. అలాంటప్పుడు ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశ వేసుకున్నట్లయితే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, దోశ తిప్పుతూ ఉంటే పోతానే ఉంది. ఇలా మీకు గ్యాప్ వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. మన పిండి కొంచెం తేమ పోతానే మనం వేసుకునేలాంటి కారం అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పిండిగా ఉన్నప్పుడు వేసినట్లయితే కూడా పిండి అనేది స్పూన్కి అతుక్కుంటుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగోదండి. చూడండి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కారం కూడా, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆలుగడ్డ పల్లిం పెట్టుకుందామండి. ఇప్పుడు దోశ తీయేస్తాము. చూడండి ఈ దోశ కూడా ఎక్కడ అతుక్కోలేదండి. చూసారా దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దోశలు మనం మసాలా దోశ అయితే రెడీ చేసేసాం కదండి. ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నానండి, అది హెల్దీ దోశ. ఎందుకు హెల్దీ దోశ అని చెప్తున్నానంటే మునగాకు పొడితో చేస్తున్నానండి. మనం మామూలుగా చట్నీ పొడి వేసుకొని తిని చూసాము, అలాగే పప్పుల పొడి వేసుకొని తిని చూసాం కదండి. ఈసారి నేను మునగాకు పొడితో దోశ వేస్తున్నానండి. అది చాలా హెల్త్కి మంచిదండి. ఇలా మునగాకు పొడి చేసుకున్నట్లయితే రోజు ఒక స్పూన్ వేసుకొని ఒక 2 ముద్దలు అన్నం తిన్నట్లయితే చాలా మంచిదండి హెల్త్కి. మునగాకు అనేది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి, మంచిది కూడా తినేదాని వల్ల, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా మునగాకు పొడి చేసి పెట్టుకున్నట్లయితే అప్పుడప్పుడు ఇలా దోశలకు వేయించినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ మునగాకు పొడి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తానండి, అది పక్కా మెజర్మెంట్తో చేసి చూపిస్తాను మీకు. చూడండి మునగాకు పొడి ముద్దుగా లేకుండా పొడిగా ఉందండి. ఇలా ఉంటేనే మన దోశ పైన చల్లుకునే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మునగాకు దోశ వేసుకుందామండి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని వేసుకుందాము. ఇప్పుడు ముందుగా దోశ వేసుకునేసాం కదా, పైన మునగాకు పొడి వేసుకుందాము. చూడండి చూడ్డానికి ఎంత బాగుందో, అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. కొంచెము ఎక్కువే వేస్తున్నానండి మునగాకు పొడి అనేది. మీరు కావాలంటే కారం అప్లై చేసి కూడా మునగాకు పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉర్లగడ్డ పల్లిం కూడా పెట్టుకుందాము. ఇప్పుడు ఈ దోశ కూడా ఎత్తేద్దామండి. చూడండి హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వచ్చింది, కలర్ కూడా చూడండి చాలా బాగుంది. ఇలా చేస్తే ఇన్స్టెంట్గా అయినా సరే చాలా బాగా వస్తుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మునగాకు పొడి దోశకి కారం కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అది మీకు వేసి చూపిస్తారండి. ఇప్పుడు కారము మునగాకు పొడి 2 మిక్సీ వేసి చేస్తానండి. ఇప్పుడు కారం వేయాలంటే మనకు కొంచెం తడి అనేది ఆరాలండి, పైన పిండి అనేది, మళ్ళీ కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం అప్లై చేసుకుందాము. మనం మునగాకు పొడి కూడా వేస్తాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోండి. ఎక్కువ కారం ఉంటే కానీ పిల్లలు తినరండి, కాబట్టి చూసి వేసుకోండి. మీరు నెయ్యి వేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పైన మునగాకు పొడి వేసుకుందాం. చూడండి చూడ్డానికి కలర్ అదిరిపోతూ ఉంది. కొంచెం తక్కువే వేసుకోండి మునగాకు పొడి కూడా, ఎందుకంటే 2 వేస్తున్నాం కదా, కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఉర్లగడ్డ తాలింపు కూడా పెట్టుకుందాం. చూడండి మునగాకు పొడి కారం దోశ భలే ఉంది కదా చూడ్డానికి, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇప్పుడు మడిచేద్దాము. చూడండి హోటల్ స్టైల్లో క్రిస్పీగా వచ్చిందండి దోశ కూడా.
చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అలాగే తినడానికి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. అలాగే వేడివేడిగా తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకొకటి అండి, మన నార్మల్ దోశ చల్లారిపోతే కొంచెం నార లాగొస్తుందండి. ఇది అలా రాదండి, చాలా బాగుంటుంది. వేడిగా తిన్నప్పుడు ఉన్నంత టేస్ట్గా చల్లారినాక రాదండి. కాకపోతే తుంచితే కూడా ఈజీగా తునుగుతుందండి. అలానే చూడండి దోశ కూడా తుంచుతూనే తునుగుతుంది. చూసారా ఎంత బాగుందో. అలాగే మునగాకు పొడి దోశ కూడా చూడండి, చూడడానికి బాగుంది, బాగా ఈజీగా తునుగుతుందండి. చూడండి చూసారా. ఇంకా మీరు వేడిగా తిన్నట్లయితే క్రిస్పీగా ఉంటుందండి దోశ అనేది. అంతే అండి, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోనూ, టేస్ట్లోనూ, క్వాలిటీలోనూ ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాగే ఈజీగా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ ఐటమ్స్ మన ఛానల్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.